జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవులు అంగరంగ వైభవంగా పోచమ్మ మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు। ఈ కార్యక్రమానికి డాక్టర్ గోలి మోహన్ ను మున్నూరు కాపు కుల బాంధవులు ప్రేమతో ఆహ్వానించారు। ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాట్లాడుతూ బోనాల పండుగకి డాక్టర్ గోలి మోహన్ రావడం చాలా సంతోషకరమని, మున్నూరు కాపు కులంలో చాలా మంది యువత చదువు పూర్తి చేసి ఊర్లోనే ఉంటున్నారని, ఇలాంటి వారి కోసం మీరు ఉపాధి మార్గం చూపాలని, మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని అన్నారు। మండల కేంద్రంలో శీతల పోచమ్మ బోనాలను మన మున్నూరు కాపు సంఘం వారు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది। అదేవిధంగా సాయంత్రం పూట మైసమ్మకు కూడా బోనాలు తీయడం జరుగుతుంది। ఈరోజు మన మున్నూరు కాపు కుల బాంధవులందరూ ఇవాళ అమ్మవారి కృపకు వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఘనంగా అమ్మవారిని వేడుకొని బోనాలు అనేది తీయడం జరిగింది। ప్రతి ఒక్కరు పాడి పంటల్ని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారిని ఇవాళ కోరుకోవడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మన గోలిమోహన్ అన్న కూడా మా కుల బాంధవుల వల్ల అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న అందరినీ కలిసి చాలా సంతోషం ఉంది। వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల బాంధవులు అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లికి బోనాలు తీసి ఈరోజు ఈ గ్రామం కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ సస్యశ్యామలంగా ఉంది అంటే అది రైతు। ఆ రైతు అనేవాడు కాపు కులం నుంచి పుట్టి ఈరోజు ఎంతో మందిని కాపాడుకున్నటువంటి రైతన్న కులంలో పుట్టినటువంటి ఈ మున్నూరు కాపులందరూ కూడా దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి వెన్నుముక తెచ్చేవారు।